హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా. ఈరోజు మన అల్లు అర్జున్ సార్ది బర్త్డే ఉంది. దాని మీద ఒక వీడియో చేశాను. ముందుగా మనకు అలర్ట్ మోషన్ కావాలి కాబట్టి అలర్ట్ మోషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. 2 ఫాంట్స్ ఇస్తాను మీకు. ముందు ఆ 2 ఫాంట్స్ మీరు అలర్ట్ మోషన్లోకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే యాడ్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి, ఎఫెక్ట్ ఒకటి ఇస్తాను. ఓకే. ఫుల్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చేసేయండి. ఒకసారి కిందకు వస్తే మనకు గ్రూప్ ఒకటి ఉంటుంది. ఓకే, మీకు ఆల్రెడీ అన్నీ దీంట్లో ఇచ్చేసాను. మీకు సింపుల్గా మీ బర్త్డే కూడా చేసుకోవాలనుకుంటే గ్రూప్ టచ్ చేసి గ్రూప్ పైన ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఓకే, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏప్రిల్ ఉంటుంది, 08 ఉంటుంది. 08 అంటే మన అల్లు అర్జున్ సార్ది 80K కాబట్టి అలా పెట్టేస్తాను. మీకు ఒకవేళ 8, 9 ఏమైనా 7 అలా ఉన్నా అనుకో మీరు అలా వేసుకోవచ్చు. లేదంటే 21 అలా ఉంటే ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఈ 0 పైన టైప్ చేసి 1 ఇట్లా ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి 12 ఉంటే 1 పెట్టుకోండి. ఇక్కడ తర్వాత వచ్చేసి అక్కడ 8 ఉన్న దగ్గర మీరు 12 అన్నప్పుడు 2 పెట్టేసుకోవచ్చు. ఓకే, లైటింగ్ ఎఫెక్ట్ కూడా ఇచ్చేసాను. ఏప్రిల్ ఉంటే మార్చ్ అలా మీరు దీంట్లో ఎడిట్లో దానిపైన టచ్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు రాసుకోవచ్చు. ఏప్రిల్ కానీ మార్చ్ కానీ మీరు రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఇది ఇలా ఉంది కాబట్టి దీనికి మనం 2 ఫాంట్స్ ఇచ్చాం కదా. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఆ ఫాంట్ అనేది మార్చుకోండి. మీకు బ్లాక్ స్టిక్ అనే ఒకటి బ్లాక్ టాస్టిక్ అనే ఒక ఫాంట్ ఇస్తాను. ఓకే, అది యాడ్ చేసుకోండి. ఇంకో ఫాంట్ ఇస్తాను మీకు, ఇంతకుముందు ఇచ్చింది అది కూడా నేను చెప్తాను అది కూడా. ఓకే, ఈ 0 ఇది కూడా టెక్స్ట్లోకి వెళ్ళి బ్లాక్ స్టిక్కే ఓకే వేసుకోండి, బాగానే ఉంటుంది అది కూడా. ఓకే, ఒక ఫాంట్ ఇస్తానులే, ఒక ఫాంట్ అయితే బాగానే ఉంటుంది అది. ఓకే, ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మళ్ళీ బ్లాక్ స్టిక్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు నంబర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇలా అంటుంటే వస్తుంటాయి. చివరికి 8 అనేది వస్తుంది అన్నట్టు మనకి. ఓకే, చూసారు కదా. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఆ గ్రూప్ అయిపోయింది కదా, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అసలు మెయిన్ మ్యాటర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు ఆ గ్రూప్ని టచ్ చేస్తే మీకు ఏమైందంటే లోపల మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ అన్నీ దానికి కావాల్సిన ఎఫెక్ట్లు ఇవి. ఆ గ్రూప్ని ఏం టచ్ చేయకండి. మీ గ్రూప్స్ని అయితే ఏం టచ్ చేయకండి. గ్రూప్ 3 ఉంది కదా, దాన్ని ఏం టచ్ చేయకండి. ఇక్కడ అల్లు అర్జున్ సార్ ఉంది కదా, ఒకసారి గ్రూప్ని ఏం చేద్దామంటే హైడ్ చేద్దాం. ఈ ఐకాన్ ఉంది కదా, అది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు వీళ్ళైతే కనిపిస్తుంది. మీకు అల్లు అర్జున్ అని ఎన్ని వచ్చినాయి, దాదాపు 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి. ఓకే, మీకు ఈ అల్లు అర్జున్ పైన మీకు ఒకవేళ అర్జున్ అని ఒకటే ఉన్నదనుకో, అర్జున్ అని ఒకటే ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది బాక్సెస్ అనమాట. ఈ బాక్సెస్లో మీ నేమ్స్ సరిపడేటట్లు చేసుకోండి. ఒకవేళ 4 లెటర్స్ వచ్చినాయి అనుకో, ఇంకా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుంటే 4 లెటర్స్లలో మీకు ఆ బాక్సెస్ అనేది సెట్ అయిపోతుంది. ఇంకా కావాలనుకుంటే ఎక్కువ పెంచుకోవచ్చు. ఓకే, అట్లా చేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత ఈ అల్లు అర్జున్ మీరు ఫాంట్ యాడ్ చేసుకుంటే ఆల్రెడీ మీకు అల్లు అర్జున్ సార్ అనేది మీకు ఫాంట్తో సహా వచ్చేస్తుంది అనమాట. ఈ ఎఫెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ ఫుల్ ప్రాజెక్ట్ ఏదైతే మీరు ఇంపోర్ట్ చేసుకుంటారో అప్పుడే వచ్చేస్తుంది ఇది. ఓకే, ముందు ఫాంట్ యాడ్ చేసుకుంటే తర్వాత ఈ ఫుల్ ప్రాజెక్ట్ అనేది మీరు ప్రాజెక్ట్ అన్నీ మీరు ముందే డౌన్లోడ్ చేసుకున్నారనుకో, అప్పుడు మీకు ఏమవుతుందంటే మిస్సింగ్ ఫాంట్ వస్తుంది. అంటే వేరే ఫాంట్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, బాగుండదు అనమాట. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు అదే నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సేమ్ ఎట్లా ఉందో అదే నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కింద ఇమేజ్ ఉంటుంది, తర్వాత నేమ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఈ బర్త్డే కూడా సేమ్ అంతే. ఓకే, బర్త్డే కూడా ఇలా వస్తుంటుంది. ఓకే, ఆ గ్రూప్ అనేది ఆ బ్లాక్ మాస్క్ ఏదైతే ఉందో అవి కట్ అవ్వుకుంటూ వస్తుంటుంది అనమాట. ఓకే, మ్యూజిక్ని బట్టి. ఓకే, తర్వాత చివరికి మళ్ళీ హ్యాపీ బర్త్డే అని వస్తుంది. ఓకే, యానిమేషన్ కూడా ఉంటుంది దానికి. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మీరు, నేను ఒక ఇమేజ్ లింక్ ఇస్తాను. ఓకే, దానిలోకి వెళ్ళి
ప్లస్ ఐకాన్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీకు ఒక ఇమేజ్ ఇస్తాను. మీకు ఈ ఇమేజ్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఇది చివరి దాకా ట్రాక్ చేయండి. ఓకే, ముందుగా మొత్తం చివరి దాకా ట్రాక్ చేసి దీనికి ఏం చేస్తారంటే ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి విగ్నైట్ యాప్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, విగ్నైట్ అని విఐ కొడితే వచ్చేస్తుంది విగ్నైట్. అది స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫస్ట్కి రండి ఇక్కడ. ఓకే, అవన్నీ మనకు ఎఫెక్ట్లో అవసరం లేదు. మనకు విగ్నైట్ ఒకటి ఓపెన్ చేసుకుంటే కింద ఇంకొకటి చెప్తాను అండి. దీనికి ఎఫెక్ట్కి కింద పంచ్అవుట్ ఉంటుంది ఒకటి, కింద పంచ్అవుట్ అనేది ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసుకుంటే లుకింగ్ బాగుంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. కాకపోతే నేను మీకు ఏం చేసిన అంటే నేను గ్రూప్ ఇచ్చినాను. ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకొని వేరే ఓల్డ్ షేక్ ఎఫెక్ట్ ఏమన్నా దీనికి సరిపోతుంది. మనకి మ్యూజిక్ వినండి. మ్యూజిక్ విని దానికి ఏదైనా సెట్ అయ్యేది ఉంటే ఇంతకుముందు దాంట్లో మీరు ఇంపోర్ట్ చేసుకొని ఉంటారు కదా, ఆ షేక్ ఎఫెక్ట్ ఏమైనా అవసరం వస్తుందేమో దానికి సెట్ అయ్యేటట్లు యాడ్ చేసుకోండి. లేదంటే మనం ప్రాసెస్లో మనం వెళ్ళిపోదాము. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి మీరు ఈ మాస్క్ అనేది ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్లోకి రండి. ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 7 సెకండ్ దగ్గరికి వచ్చేసి మనం ఏం చేద్దామంటే దీన్ని పేస్ట్ లేయర్ చేద్దాం. ఓకే, పేస్ట్ లేయర్ చేసిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ పేస్ట్ లేయర్ చేసుకుందాం. ఓకే, ఎన్ని ఉంటే అన్నీ చేసుకుందాం. తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్ ప్రాసెస్ ఇది. ఒక నిమిషం, ఈ గ్రూప్ అనేది ఉంది కదా, ఈ గ్రూప్లో మీరు ఏం చేయాలంటే ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. మనం ఈ సార్ ఫోటో ప్లేస్లో ఈ డిలీట్ చేసేసండి. సార్ ఫోటో ప్లేస్లో ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత మనకు రొటేట్ కావాలి కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేట్ ఆప్షన్కి వెళ్ళి ఇది మళ్ళీ 90 degrees చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ట్రాక్ చేసుకోండి. 2 seconds 17 milliseconds. ఓకే, అది యాంగిల్ కిందికి తీసుకురండి. తీసుకొచ్చి దీన్ని ఏం చేస్తారంటే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఓకే, దీనికి ఏమొస్తుందంటే మామూలుగా ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇది అనేది ఈ సైడ్ పెట్టుకుందాం మనం. ఇప్పుడు ఆ సైడ్ ఉంది కదా, ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు కింది సైడ్కు తీసుకురావాలి దాన్ని. ఓకే, మనం డౌన్ చేసుకొని ఇలా సైడ్కి పెట్టేసుకోండి. ఓకే, ఈ సైడ్కి పెట్టుకోండి. ఈ సైడ్కి పెట్టుకొని లుకింగ్ బాగుంటుంది. తర్వాత ఈ గ్రూప్లో కూడా అటు సైడ్ పెట్టుకోండి. ఈ గ్రూప్లో ఏం చేస్తారంటే మళ్ళీ ఇటు సైడ్ పెట్టుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా వచ్చేసింది, ఇది ఇలా వచ్చేసింది. ఓకే, ఈ చివరిలో మీరు ఏం చేస్తారంటే దీన్ని కూడా ఫోటో చేంజ్ చేసుకోండి. నేను ఒకటే గ్రూప్ ఇచ్చిన కాబట్టి. ఓకే, ఆ ఫోటో డిలీట్ చేసుకోండి. ఇది హైడ్లో పెట్టుకుంటే మీకు కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ వేరే ఫోటో ఏదైనా యాడ్ చేసుకోండి మీరు. ఓకే, నేను సపోజ్ ఇది యాడ్ చేసుకుంటున్నాను. రొటేషన్లోకి వెళ్ళండి. రొటేషన్లోకి వెళ్ళి 90 degrees చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక నిమిషం 90 degrees చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక నిమిషం చెప్తా. చివరి దాకా ట్రాక్ చేసుకొని ఇది కిందకి తీసుకురండి. కిందకి తీసుకొస్తే మనకి ఇలా ఉంటుంది. అది యాడ్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఆ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఓకే ఇలా చేసుకోండి. ఓకే, ఒకవేళ జూమ్ ఎక్కువ అయిపోతే కొంచెం తక్కువ చేసుకోండి. ఓకే, మంచిగా ఉంటుంది. ఓకే, లుక్ సూపర్ ఉంటుంది. మన వీడియోస్కి పేరు పెట్టే అవసరం లేదు. ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియోలో చెప్పేస్తాను మీకు. ఇన్ని రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నా. మా ఫ్రెండే సంతోష్ అని,
ఆయన ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్లో, లేకపోతే ఆయన ఛానల్ ఆర్సిఎఫ్ సంతోష్ అని టైప్ చేస్తే ఆయన వీడియోస్ కూడా నాకు ఆయన పర్మిషన్ తీసుకొని నేను ఈ వీడియో చేయగలుగుతున్నాను నేను. ఓకే, ఇలా ఉంటుంది. ఈ చివరిలో ఏం చేస్తారంటే మీరు ఈ 20 సెకండ్ దగ్గరికి రండి. వచ్చిన తర్వాత మీరు ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి నేను చివరిలో ఈ 2 ఎఫెక్ట్లు ఇచ్చిన. ఓకే, ఈ 2 కాపీ చేసుకోండి. ఓకే, లాంగ్ ప్రెస్ చేసి ఈ 2 కాపీ చేసుకోండి. కాపీ 2 లేయర్స్. ఓకే, మీకు ఇంకొకటి ఇందులో ఒకటి చెప్పాలి. ఓకే, నేను చెప్తాను. ఏమవుతుందంటే దీంట్లో మీకు అల్లు అర్జున్ అది ఎఫెక్ట్లు అనేవి ఉన్నాయి. అల్లు అర్జున్ హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, ఈ అల్లు అర్జున్ అనేది మీరు నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకే, మీ నేమ్ అనేది పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకొని మీరు కలర్స్లోకి వెళ్ళాలి. ఒకవేళ కలర్ కావాలనుకుంటే కలర్ ఆప్షన్ ఉంది, కలర్ ఆప్షన్కి కలర్ చేంజ్ చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం మనం ఒకసారి. బ్యాక్ వచ్చేసి అది చివరిలో ఫుల్ ప్రాజెక్ట్కి వెళ్ళి అది చివరిలో అది ఒకటి యాడ్ చేసుకుంటే చివరిలో అనేది యాడ్ అయిపోతుంది అది. ఓకే, నేను చూపిస్తాను. ఓకే, దీనికి ఇక్కడ ఈ పేస్ట్ 2 లేయర్స్ చేసుకోండి. ఓకే, చేసుకుంటే మనకి ఇలా అనేది కనిపిస్తుంది. ఓకే, చూసారు కదా అల్లు అర్జున్ అని. ఓకే, మనకు ఈ గ్రూప్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకానే తీసుకురండి. ఓకే, ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ నుంచి మీరు టైమింగ్లోకి వెళ్ళి కట్ చేసుకోవాలని అది టైమింగ్. ఓకే, వచ్చేసింది అది. టైమింగ్లోకి వెళ్ళి కట్ చేసుకోండి. మీరు కట్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది ఎటు పోదు మనకి. డైరెక్ట్ కట్ చేస్తే ఏమవుతుందంటే ఎఫెక్ట్లు ఇచ్చిన దగ్గర ఆ బీట్ మార్కులు అనేవి పోతాయి అన్నమాట. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, పైన షేర్ ఐకాన్ ఉంది కదా, షేర్ ఐకాన్ మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.